जय भीम जय इंसान। जय भीम जय इंसान। MNS जिंदाबाद जिंदाबाद जिंदाबाद। MNS जिंदाबाद। మిత్రులారా అందరికీ ఒక ముఖ్యమైన సమాచారము. మనము సెప్టెంబర్ 17 మన ఆవిర్భావ దినోత్సవం, అక్టోబర్ దసరా సెలవుల్లో 2026 దసరా సెలవుల్లో 3వ జాతీయ మహాసభలని నిర్వహించుకోబోతున్నాము. ఎప్పుడు ఎక్కడ అనేది అతి త్వరలోనే మేము మీకు ప్రకటించబోతున్నాము. 3 రోజుల పాటు మహాసభలు, ఒకరోజు అక్కడ విజ్ఞాన విహార యాత్ర కోసము ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చే వారందరూ మీ పేరును వెంటనే నమోదు చేసుకోండి. ఈసారి సరిగ్గా 1000 మంది నుంచి 1500 మందితో 4 రోజులు ఒక్కచోట గడపబోతున్నాము. దానికి సంబంధించిన ఫుడ్ ఒకరు ఇన్ఛార్జ్ తీసుకోబోతున్నారు, అకామిడేషన్ ఒకరు ఇన్ఛార్జ్ తీసుకోబోతున్నారు, ట్రైన్ టికెట్స్ ఒకరు ఇన్ఛార్జ్ తీసుకోబోతున్నారు, నిర్వాహకులు ఒకరు ఇన్ఛార్జ్ తీసుకోబోతున్నారు, సమాచారం హెల్ప్ లైన్ ఇంకొకరు ఇన్ఛార్జ్ తీసుకోబోతున్నారు. మరి ఈ క్రమంలో మీ అందరికి కూడా దసరా సెలవుల్లో 4 రోజుల పాటు లేదా 3 రోజుల పాటు మన మహాసభలు ఉంటాయని మాత్రం ప్రకటిస్తున్నాను. మరి మీరందరూ సిద్ధంగా ఉండండి. ఎవరైతే నేను వస్తాను, ఒక సభ్యుడిగా, నాయకుడిగా, కార్యకర్తగా నేను వస్తాను అనేవాళ్ళు నాకు సమాచారం ఇవ్వండి. నేను కుటుంబంతో రావాలనుకుంటున్నాను అనేవాళ్ళు కూడా సమాచారం ఇవ్వండి. ఒక వారం రోజుల్లో దీని మీద పూర్తి డీటెయిల్స్గా మేము ముందుకు రాబోతున్నాం. దీని మీద సుదీర్ఘంగా మేము ఇప్పుడు కోర్ కమిటీ చర్చించుకోవడం జరిగింది. గత 3 నెలలుగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆయా అనుభవాల్ని, ఆలోచనల్ని కూడా మనం మిత్రులు పంచుకోవాలని కోరుతున్నాం. ముందుగా యూత్ జనరల్ సెక్రటరీ బతుకం వరుణాసురం. జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు వరుణాసుర, వనపర్తి జిల్లా, హైదరాబాద్ మాదాపూర్లో ఉంటాను. ప్రస్తుతం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం యూత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. గతంలో కూడా చెన్నైలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జరగబోయే 3వ జాతీయ మహాసభల గురించి మన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వెంకటేష్ పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా సార్, మేడం, మేము మాతో పాటు చాలామంది ముఖ్య నాయకులు కూడా అక్కడ హాజరయ్యారు. అక్కడ కూడా అందరి సమక్షంలో ఈ విషయం పట్ల ఆలోచించడం జరిగింది. నిర్వహణ ఎలా చేయాలి, అందరినీ ఎలా కోఆర్డినేట్ చేయాలి, ప్రతి ఒక్కరిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ మా జాతీయ మహాసభలు జరిపి జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి చేరుకునేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి అంశం మీద సుదీర్ఘంగా చర్చించి మాట్లాడడం జరిగింది. సార్ కూడా మాకు మార్గదర్శిగా ఉంటూ ఈ విషయం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. నిర్వాహకులుగా, యూత్ లీడర్లుగా ఇక్కడ ఉన్న మేమే కాదు, మిగతా వాళ్ళందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మీ అందరి కోసం మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము మా సాయశక్తులా మేము సహకరిస్తామని చెప్పేస్తూ జై భీమ్ జై ఇన్సాన్. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు ఆవరం మహేష్. నేను సంగారెడ్డి తెల్లాపూర్లో ఉంటాను. HDFCలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇంతకుముందు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కట్టుకెళ్ళి మనం అందరం ఆసిఫాబాద్ జిల్లా గౌతంపల్లిలో కలుసుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే మనం 3వ జాతీయ మహాసభలు నిర్వహించబోయే కార్యక్రమం గురించి, జరగబోయే తేదీల గురించి, అది ఎక్కడ చేయాలి ఏందనే విషయం గురించి చర్చించడం జరిగింది. వచ్చిన సభ్యులందరూ చెన్నై అయితే బాగుంటుంది అన్నట్టు సూచించడం, మెజారిటీ చెన్నై అనుకున్నారు. సో ఆ చెన్నైలోనే జరిగే అవకాశం ఉంది కాబట్టి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘ సభ్యులు, నరేష్ అన్న ఫాలోవర్స్ కానీ అందరూ ఈ చెన్నైలో జరగబోయే జాతీయ మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నారు. జై భీమ్ జై. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు అశోక్ చక్రవర్తి ఫ్రమ్ నారాయణపేట డిస్టిక్. నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉంటున్నాను. ఇదివరకే జరిగిన జూమ్ మీటింగ్లో చెన్నై 3వ మహాసభల గురించి చర్చించడం జరిగింది. ఈ మూడవ మహాసభలకు మన MNS సభ్యులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి, అలాగే వ్యక్తిత్వ విలువల గురించి, కుటుంబ సభ్యుల విలువల గురించి, సమాజంలోని విలువల గురించి ఎంతో సబ్జెక్టు నేర్చుకొని
మీరు సమాజంలో మీకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకునేలాగా మీరు ఈ మహాసభలకు పాల్గొని సబ్జెక్ట్ నేర్చుకోవాలని తెలియజేస్తూ, అలాగే మన వాళ్ళకి ఈ విషయాన్ని వీలైనంత త్వరగా అందరికీ తెలియజేయాలని, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డాక్టర్ బైరి నరేష్ అన్న గారి కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ సంప్రదించగలని కోరుతూ జై భీమ్ జై సార్. జై భీమ్ జై సార్. నా పేరు చక్కర్ల నీలకంఠం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. 3వ జాతీయ మహాసభలు ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో దసరా సెలవుల్లో చేయాలని నిర్ణయం తీసుకున్నాము. అలాగే మొదటి మహాసభలు వైజాగ్లో, 2వ మహాసభలు ముంబైలో విజయవంతంగా జరిగాయి. ఇప్పుడు మనం ఈ 3వ జాతీయ మహాసభలు చెన్నైలో జరపాలని ఇందిరా పార్క్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో అందరూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరు అందరూ రావాలని, నేను కూడా నా పిల్లల కుటుంబంతో పాటు మా తల్లిదండ్రులతో పాటు వస్తున్నాను. మీరందరూ కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని, అలాగే విజ్ఞానం విహారం, అలాగే వైజ్ఞానిక సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకొని మన నాస్తికులందరూ ఏకమై ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేసుకొని జాతీయ మహాసభలు 3వ మహాసభలను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సుజాత 3వ మహాసభలు అంటే ఫస్ట్ టైం మనం వైజాగ్లో ఎంతో ఘనంగా జరుగుతున్నాము. అలాగే ముంబైలో కూడా అసలు అధిక సంఖ్యలో మనం ఊహించని సంఖ్య అక్కడికి రావడం జరిగింది. అలానే ఇప్పుడు చెన్నై కూడా పిల్లలతో ఫ్యామిలీ అందరితో కలిసి అక్కడికి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేట్ అవ్వాలి ఫస్ట్ థింగ్. అంతేకాకుండా కొత్త వ్యక్తులను మీతో పాటు తీసుకురావడం వల్ల వాళ్ళు చాలా స్ఫూర్తి పొందుతున్నారు. అది పెరియార్ గడ్డ కాబట్టి తమిళనాడులో చెన్నై అనేది చూడదగ్గ ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా పెరియార్ సమాధి చాలా ముఖ్యంగా చూడదగిన ఫస్ట్ ప్లేస్ అది. కాబట్టి మీరందరూ అక్కడికి విచ్చేసి ఒక్కసారి దర్శించాలి. మహాసభలను సక్సెస్ చేసి మనందరికీ మనం ఉన్నాము, మన సంఖ్య ఏంటో వాళ్ళకి చూపించాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఫుడ్ విషయంలో అయినా, షెల్టర్ విషయంలో అయినా మన వాళ్ళు ముందుగానే చర్చించి అక్కడికి వెళ్ళి చూసి రావడము, ఏర్పాట్లు చేయడము, మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అక్కడ అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మంచి విజ్ఞానదాయకంగా, తర్వాత పిల్లలు ఆడవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసేలాగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ దసరా సెలవుల్లో జరగబోయే మహాసభలను విజయవంతం చేయడానికి తరలి రావాలని కోరుకుంటున్నాము. కంపల్సరీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురండి, అక్కడ ప్రదేశాలను చూపిద్దాం. అంతేకాకుండా వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళలో నింపడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి కంపల్సరీ జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్. అర్థమైంది కదా మిత్రులారా, జూమ్ మీటింగ్ ద్వారా ఒక నిర్ణయం జరిగింది. ఇందిరా పార్క్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గం యూత్ మరియు కేంద్రము రాష్ట్రము ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. తర్వాత అటు ఆదిలాబాద్ లో జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశం పెళ్లి సందర్భంగా, ఇటు రంగారెడ్డి జిల్లాలో జరిగిన సందర్భంగా కూడా నిర్ణయం తీసుకున్నాం. మరి 3వ జాతీయ మహాసభలు, మొదటి మహాసభలు మనకి ఏమీ తెలియకుండానే 1060 మంది విశాఖపట్నం చేరుకున్నారు. 2వ మహాసభలు ఏకంగా 4 రోజుల పాటు పూలే అంబేద్కర్ స్ఫూర్తితో జరిపాము. మొదటిదేమో చరిత్ర తెలుసుకుందాం అనే టైటిల్తో జరిపాము. ఇప్పుడు పెరియార్ స్వ అభిమాన ఉద్యమ గడ్డ మీద మనం ఈ కార్యక్రమం జరపబోతున్నాం. దగ్గరలో అనేక చారిత్రక ప్రదేశాలను చూడబోతున్నాం. మరి మహిళా ప్రధాన కేంద్రంగా ఈ పెరియార్ మూమెంటే మహిళల మీద, ద్రవిడియ మూమెంట్ మీద, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ మీద ఉంది. మరి మేము సిద్ధంగా ఉన్నాం. అతి తక్కువ ఖర్చులో 3 రోజులు సభలు జరపాలని నిర్ణయం తీసుకున్నాం. మరి మీరందరూ సెలవుల్లో 3 రోజులు కేటాయించడానికి సిద్ధంగా ఉండండి. ఎవరైతే 3 రోజులు పాల్గొంటానో 3 రోజులు 3 నల్ల చొక్కాలు నేను వేసుకొని వస్తాను, ఒక్కరోజు మాత్రం సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు. మరి నేను పెరియార్ స్ఫూర్తిలో జరుగుతున్నటువంటి 3వ జాతీయ మహాసభల్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడిగా, నాయకుడిగా, కార్యకర్తగా, స్వ అభిమాన ఉద్యమకారుడిగా, ఒక చైతన్యవంతుడిగా పాల్గొంటాను అనే వాళ్ళు మాకు రిప్లై ఇవ్వండి. ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఏ తేదీ అనేది మాకు స్వయంగా వాట్సాప్ పెట్టి ఫోన్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాము. మరి మీకు మీరుగా టికెట్లు తీసుకొని వచ్చినా పర్వాలేదు,
లేదా మాలో ఒకరిని కేటాయిస్తాం, మీరు వాళ్ళకి డబ్బులు చెల్లిస్తే వాళ్ళు మీ అందరికీ ఒకేసారి బంతుగా టికెట్లు బుక్ చేయడం జరుగుతుంది. గెట్ రెడీ ఫ్రెండ్స్, 2026 దసరా సెలవుల్లో మన 3వ జాతీయ మహాసభలు ఎక్కడ జరుగుతున్నాయి? చెన్నై. చలో చెన్నై, కలుద్దాం చెన్నైలో. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై హింద్.